హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ చేసుకున్నా ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మన సొంత రాష్ట్రాల్లోని జాబ్ పోస్టింగ్స్ కల్పిస్తూ స్కేల్ 1 ఆఫీసర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 17 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు, అందరికీ కూడా అవకాశం అవుతుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. రీసెంట్లీగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ December 5th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ని కూడా చెప్తాను. అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు ఎలాంటి జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారు, సో డెఫినెట్గా మీకు క్వాలిఫికేషన్ అండ్ మీరు ఏ జాబ్స్ గురించి చేస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. మీకు కామెంట్ పిక్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ స్టీల్ సంస్థలో మనకి ఏమేమి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మీకు ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 50,000 రూపీస్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే పిలుస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా అయితే మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంవత్సరానికి 16 నుంచి 17 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నెలకి మీకు 1,41,000కి పైగానే ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులోనే మీకు చాలా అలవెన్సెస్ వస్తాయి. మీకు లీవ్ ఎన్కాష్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, హౌసింగ్ అలవెన్సెస్ కానీ HRA కానీ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు అండ్ మీ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా. ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఈ సంస్థకి సంబంధించి మనకి పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు మనకి ప్రతి క్యాస్ట్కి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంటే టోటల్గా 124 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, అలాగే ఓబీసీ, SC, ST, EWS ఈ విధంగా మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. కెమికల్, అలాగే సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలర్జీ ఈ విధంగా మనకి డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా, EWS క్యాండిడేట్స్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్లలో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది మినిమం 65% మార్కులతో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 65% ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. కెమికల్ కానీ, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలర్జీకి ఈ యొక్క సంబంధించినటువంటి డిసిప్లిన్లలో ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే SC, ST, PWD వాళ్ళే
ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం 55% మార్కులతో పాస్ అని కూడా ఎలిజిబుల్ అంట. ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు సంబంధిత డిసిప్లిన్స్కి సంబంధించి ఇక్కడ బ్రాంచెస్ అనేవి ఇంజనీరింగ్ డిసిప్లిన్స్కి సంబంధించి బ్రాంచెస్ అనేవి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క బ్రాంచ్ అనేది ఇందులో ఉందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. కంప్యూటర్ అంటే అన్నీ వస్తాయి, కంప్యూటర్ సైన్స్ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వస్తుంది, ఐటీ వస్తుంది, ఈ విధంగా అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో అండ్ మన తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ అండ్ అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అనమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు ఇప్పుడే. జనవరి మంత్లో అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్లో లేదంటే ఫిబ్రవరి మంత్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఏంటి అంటే డొమైన్ నాలెడ్జ్ టెస్ట్. అంటే డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ అంటే ఏం లేదు, మీరు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి రిలేటెడ్గా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 40 మినిట్స్ ఉంటుంది, ఇది 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి అందరికీ కామన్గా ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. ఇది 80 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు, 100 మార్క్స్. ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎగ్జామ్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ మీకు గ్రూప్ డిస్కషన్కి ఎలిజిబుల్ అవుతారు, దాని తర్వాత ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఉంటుంది అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామినేషన్కి ఏమో 75% వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్కి ఏమో 10% వెయిటేజీ, ఇంటర్వ్యూకి ఏమో 15% వెయిటేజ్ అనేది తీస్తారనమాట. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి నెగటివ్ విధానానికి సంబంధించి అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ అయితే చేయలేదు. మీరు అలా చూస్తే మాత్రం నెగటివ్ విధానానికి సంబంధించి ఉంటే సో మీరు కేర్ఫుల్గా అయితే క్వశ్చన్స్కి సంబంధించి అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ అయితే లేవు, ఇక్కడ ఒకటే ఎగ్జామ్ ఉంది. కాబట్టి మీరు మంచి స్కోర్ సాధిస్తే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1050, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. December 5, 2025 వరకు మినిమం మీకు 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ మేనేజ్మెంట్ ట్రైనీ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.